ఈ విధంగా శంబరాసురుడింట్లో మత్స్యంలో చేప లోపల ప్రద్యుమ్నుడున్నాడు. చేపను వంటశాల వాళ్ళ దగ్గరికి పంపించారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ శంబరాసురుడు మహా దుర్మార్గుడు. ఈ శంబరాసురుణ్ణి మన్మథుడు చంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వృత్తాంతం మనం తెలుసుకుంటే గాని ఇక్కడ కథ అర్థం కాదు. పార్వతీ పరమేశ్వరులు ఆ దక్షుడి కూతురుగా ఆమె దాక్షాయణి, దక్ష కుమార్తె అయినటువంటి దాక్షాయణిని ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దక్షయజ్ఞం జరిగింది. దక్షయజ్ఞం దగ్గర ఆమె ఆహుతి అయిపోయింది. తర్వాత మరల జన్మలో ఆమె హిమవత్ పర్వతరాజు పుత్రిగా పుట్టింది. ఆ హిమవత్ పర్వతరాజు పుత్రికగా పార్వతిగా పుట్టిన తర్వాత ఆమె ఈశ్వరుణ్ణే వివాహం చేసుకోవాలని చెప్పి తపస్సు చేస్తూ ఉంది. పరమేశ్వరుడు కూడా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ దాక్షాయణి ఆ దక్షయజ్ఞం దగ్గర ఆహుతి అయిపోయిన తర్వాత తను ఆ బాధతోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. విరాగిగా ఉన్నాడు ఆయన. అప్పుడు వైరాగ్యంతో ఉండేటువంటి ఈశ్వరుడి యొక్క మనసులో మన్మథావేశం కల్పించి ఈ యొక్క పార్వతికి వివాహం చేయాలని చెప్పి దేవతలు నిర్ణయించారు. అప్పుడు మన్మథుణ్ణి ప్రేరేపించి ఈశ్వరుడి యొక్క మనసు మార్చమని చెప్పి పంపిస్తే ఆయన ఈశ్వరుడు పంచబాణాలు ఉపయోగించి ఈశ్వరుడి యొక్క మనస్సు మారేటట్టు చేశాడు. అప్పుడు ఆ మార్పు వచ్చిన సమయంలో ఈశ్వరుడు మూడవ కన్ను తెరిస్తే మన్మధుడు భస్మం అయిపోయినాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. అప్పుడు భస్మం అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణం, ఆ ఈశ్వరుడి మనసు మారడం, పార్వతిని మోహించడం, పెళ్లి చేయడం, చేసుకోవడం జరిగింది. అప్పుడు రతీదేవి పార్వతీదేవిని ప్రార్థించింది, అమ్మా మీ వివాహం వైభవంగా జరిగింది, నా భర్త అనేవాడు లేకుండా పోయినాడు, నా భర్త బూడిదైపోయినాడు కదా, నా బ్రతుకేమిటి అని చెప్పంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అనుగ్రహించి ఒక మాట చెప్పారు. రతి, నీ యొక్క భర్త నీకు మాత్రమే కనిపిస్తాడు, ఇంకెవ్వరికి కనిపించడు. కాబట్టి నీకు ఆ సౌభాగ్యానికి ఏమి ఇబ్బంది లేదు, నీ భర్త నీకు మాత్రమే కనపడుతూ ఉంటాడని చెప్పారు. చెప్పిన తర్వాత లోకానికి ఎప్పుడు కనపడతాడు నా భర్త అనంటే, లోకానికి నీ భర్త కనపడి అందరిలో నీవు రతి మన్మథులు మీరిద్దరూ సంచరించాలి అంటే కొంత సమయం ఉందమ్మా. ద్వాపర యుగంలో కృష్ణావతారం శ్రీ మహావిష్ణువు ధరించినప్పుడు లక్ష్మీదేవి రుక్మిణిగా అవతరిస్తుంది. రుక్మిణిగా అవతరించినప్పుడు వాళ్ళకి పుట్టేటువంటి మొట్టమొదటి సంతానమే నీ యొక్క భర్త అయినటువంటి మన్మధుడు ప్రద్యుమ్నుడుగా పుడతాడని చెప్పి పార్వతీ పరమేశ్వరులు చెప్పారు. అంటే మన్మధుడు లక్ష్మీనారాయణుల యొక్క కొడుకే. ఇక్కడ ఈశ్వరుడి యొక్క కంటి మంట వల్ల శరీరం లేకుండా పోయింది. మళ్ళా నీకు శరీరం ఎప్పుడు వస్తుంది మన్మథుడికి అంటే ద్వాపరయుగంలో కృష్ణావతారం అప్పుడు అదే లక్ష్మీనారాయణులకు బిడ్డగా పుడతాడని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు, పార్వతి చెప్పింది. అయితే అప్పటి వరకు నేను వైధవ్యంతో ఉండాలంటే వైధవ్యంతో అవసరం లేదమ్మా, నీకు మాత్రమే కనపడుతూ ఉంటాడు, ఇంకెవ్వరికి కనపడడు, అప్పటి నుంచి అందరికీ కనపడతాడని చెప్పిన తర్వాత సరే ఈ రతీదేవి అలాగే ఎప్పుడు ద్వాపరం వస్తుందా, ఎప్పుడు 28వ ద్వాపరయుగం వస్తుందా, ఎప్పుడు రుక్మిణీ కళ్యాణం అవుతుందా, ఎప్పుడు తన భర్త పుడతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఈ శంబరాసురుడు అనేటువంటి వాడు విజృంభించి ఒకానొకసారి ఈ రతీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. రతి అనే అంటే చాలా అందగత్తి అన్నమాట. అప్పుడు ఈ దుర్మార్గుడి నుంచి ఎలా తప్పుకోవడం అనేటువంటి ఆలోచన చేసింది రతి. చేసేసి వాడేమంటే ఈ రతీదేవిని చెరపట్టాడు అనమాట.
చెరపట్టిన తర్వాత రతీదేవికి అనేక మాయా విద్యలు వచ్చు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ శంబరాసురుడి దగ్గరే ఉంటూ కానీ శంబరాసురుడితో కలవకుండా తన పాతివ్రత్యాన్ని పోంగొట్టుకోకుండా శంబరాసురుడికి తన మాయతో తయారు చేయబడినటువంటి ఇంకొక రతీదేవి కనపడేటట్టు చేసేదన్నమాట. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే రతీదేవిని తీసుకుని వచ్చి శంబరాసురుడు తన యొక్క గృహంలో పెట్టుకున్న తర్వాత అక్కడ ఎందుకు ఉంటున్నాడంటే ఈ శంబరాసురుడు సంహరింపబడాలంటే ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణుడు రుక్మిణీదేవి వాళ్ళకి పుట్టిన బిడ్డ వల్లే మరణం ఉందని బ్రహ్మదేవుడు చెప్పున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీడికి శత్రువు వీడిని సంహరించేవాడు మన్మధుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి ఎప్పుడైనా వస్తాడు మన్మధుడు, ఆయన కలుసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఆమె శంబరాసుడి ఇంట్లోనే చేరుందనమాట. శంబరాసుడి ఇంట్లో చేరి ఎలా చేస్తుందంటే ఎటువంటి పరిస్థితుల్లో శంబరాసుడికి అనుమానం రాకుండా తన రూపాన్ని ఇంకొక రూపాన్ని సృష్టించి, ఇప్పుడు శంబరాసుడు వచ్చాడు అనుకోండి ఇంట్లోకి, రతీదేవే మాట్లాడుతుంది అనమాట. మాయావతి అని పేరు ఆమెకు, ఏమంటే పేరు మార్చుకొని ఉందన్నమాట. మాయావతి అనేటువంటి పేరుతో ఉంది. అంటే రతీదేవి అనేటువంటి పేరును పక్కన పెట్టేసేసి మాయావతి అనేటువంటి మారు పేరుతో పిలువబడుతుంది. ఎలా పిలువబడుతుందయ్యా, ఎందుకు పిలువబడుతుంది ఆ విధంగా అంటే, ఈ రతీదేవి ఏం చేసిందంటే మన్మథుణ్ణి భస్మం చేసేసిన తర్వాత ఆ రూపంతోనే ఉంటే ఇంకా ఇబ్బంది అని చెప్పి తన రూపాన్ని మార్చుకుంది. ఆ రూపాన్ని మార్చుకున్నప్పుడు ఆ రూపాన్నే కామించి వీడు తీసుకొచ్చుకున్నాడు అనమాట. అప్పుడు మాయావతి, నా పేరు రతి అనేది ఆమె చెప్పలేదు, మాయావతి నేనంటే నువ్వే కావాలి నాకని చెప్పి తెచ్చుకున్నాడు. అప్పుడు ఆమె అసలు రతీదేవి అనమాట. ఆమె ఏం చేసిందంటే ఆ శంబరాసురుడు వచ్చాడు అనుకోండి ఇంటికి, ఈమె వంటింట్లోకి పోయేసేసి తను వంటింట్లోనే ఉంటూ ఒక వేరే రూపాన్ని సృష్టించేదన్నమాట మాయతో. ఆ వేరే రూపం వచ్చి ఈయనకు భోజనం పెట్టడం కానీ చేయడం కానీ, తర్వాత ఈయనతో విహరించడం కానీ, ఈ శైల మందిరంలో ఉండడం కానీ వేరే వస్తుంటుంది అనమాట. తన మాయతో సృష్టింపబడినటువంటి మాయావతి వస్తుంది. అసలాము మాత్రం లోపలే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో శంబరాసురుణ్ణి స్పర్శించడం గాని ఏమీ చేయలేదు ఆ యొక్క రతీదేవి. అంటే రతీదేవి అంటే మాయావతి అనేటువంటి ఆమె రతీదేవి అన్నమాట. అందువల్ల తనకు అనేక మాయా విద్యలొచ్చు, శంబరాసురుడికి అనేక మాయా విద్యలొచ్చు. శంబరాసుడి మాయలను మించిన మాయలు తనకు వచ్చు కాబట్టి శంబరాసుడికి అనుమానం రాకుండా శంబరాసుడి ఇంట్లోనే ఉంటూ శంబరాసుడి సేవ చేస్తూ శంబరాసుడి యొక్క శంబరాసుడికి ఆనందాన్ని కలిగిస్తూ తన పాతివ్రత్యానికి భంగం లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. ఆయన అవసరాలు తీర్చేదానికి తన మాయా విద్యతో వేరే అమ్మాయిని సృష్టించి తన రూపం ఉన్నట్టే ఉండేటువంటి అమ్మాయిని సృష్టించి ఆ అమ్మాయితో వాడు కలిసేటట్టు చేస్తుంది అనమాట. అది జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంది ఈ యొక్క మాయావతి రతీదేవి. ఇప్పుడు వీళ్ళు ఈ చేపను తీసుకువచ్చి వంట వాళ్ళ దగ్గర ఇచ్చిన తర్వాత ఆ వంట వాళ్ళు దాన్ని కోసారు. కోస్తే దాంట్లో పిల్లవాడు ఉన్నాడు. ఆయనే ప్రద్యుమ్నుడు. ఆ విషయం ఏమకి తెలుసు, మాయావతికి తెలుసు. వెంటనే ఆ బిడ్డను తీసుకుని శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డను మనం సాక్కుందాము, మనకు సంతానం లేదు కదా అన్నదన్నమాట. ఇప్పుడు మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, శంబరాసురుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్నమాట. ఇప్పుడు మాయావతి బిడ్డను తీసుకోపోయి ఈ బిడ్డను మనం సాక్కుందాము అని చెప్పినటువంటి ఆమె ఎవరయ్యా అంటే మాయావతే, అంటే రతీదేవి అని అనమాట. అప్పుడు శంబరాసురుడు ఏమంటే సరేలే అన్నాడు. అంటే ఈయన సముద్రంలో బారేసిన బిడ్డే ఈ బిడ్డని ఆయనకి తెలియదు అనమాట. ఏదోలే ఎప్పుడో చేపలో వచ్చింది ఆ బిడ్డ, సరేలే సాక్కుందాంలే అనమాట. ఈమె అల్లారు ముద్దుగా ఆ బిడ్డను చాలా అందంగా చాలా దగ్గర తీసుకొని సాకడం మొదలు పెట్టింది ఈ బిడ్డను, మన్మథుడిని. ఆ మన్మథుడే తన భర్త అనే విషయం మాయావతికి తెలుసు. మాయావతే రతీదేవి. ఈమె శంబరాసురుడి ఇంటికి ఎట్టన్నా పోయి ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మాయావతి వస్తుంది, కౌగిలించుకుంటుంది, చేస్తుంది. కానీ ఈ మాయావతి కాదు, అసలు మాయావతి కాకుండా ఆమె మాయతో ఇంకొక మాయావతిని తయారు చేసి
ఆ మాయావతి మాత్రం శంబరాసుడితో తిరుగుతూ ఉంది. అసలు మాయావతి ఇంట్లోనే ఉంది, కానీ వీడు శంబరాసుడు ఎన్ని మాయలు తెలిసినా మాయావతి మాయను కనుక్కోలేకపోతున్నాడు అనమాట. సరే, ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఆ ప్రద్యుమ్నుడు పెద్దవాడై యవ్వనవంతుడైనాడు. యవ్వనవంతుడయ్యే లోపల ఈమెం చేసిందంటే ఆ బిడ్డకు అన్ని రకాల మాయా విద్యలు, రాక్షస మాయను పరిహరించే విధానము, అన్ని రకాల విద్యలని నేర్పించేసింది తన యొక్క బిడ్డకు. ఈ ప్రద్యుమ్నుడు అస్త్రశస్త్ర విద్యల్లో, మాయా విద్యలంతా ప్రావీణ్యం గణించేసి పెద్దవాడైపోయిన తర్వాత, యవ్వనవంతుడైన తర్వాత ఆయన్ను చూసి ఏ స్త్రీ అయినా మోహిస్తుందన్నమాట. అచ్చం శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్టే ఉన్నాడు ఆయన కూడా. శ్రీకృష్ణుడి కొడుకే కదా, మన్మథుడే కదా. ఆ అందాన్ని చూసి ఈ యొక్క మాయావతి అంటే రతీదేవి తన భర్తను తాను చూసుకుని తట్టుకోలేక ఒకానొక రోజు తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని ఆ ప్రద్యుమ్నుడితో తన కోరిక నెరవేర్చమని చెప్పింది. అప్పుడు దాకా గమ్మున్నటువంటి ప్రద్యుమ్నుడు ఈ మాయావతి యొక్క ప్రవర్తన చూసి ఒక తల్లి మాదిరి కాకుండా ప్రియురాలి మాదిరి ప్రవర్తించేటువంటి యొక్క ప్రవర్తన చూసి అప్పుడు అన్నాడమ్మా, నీవేమిటమ్మా, నువ్వు సాకావు, పెద్ద చేశావు, అన్ని విద్యలు నేర్పించావు, నువ్వు తల్లివి కదా నాకు, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావే, బాగుండదని చెప్పి ఆ ప్రద్యుమ్నుడు అన్నాడు. వెంటనే ఆమె చెప్పింది, ప్రద్యుమ్న, నేను నీ తల్లిని కాదు, నిన్ను కన్న తల్లి రుక్మిణీదేవి కృష్ణుడు నీ యొక్క తల్లిదండ్రులు. రుక్మిణీదేవి నిన్ను కంటే 7వ రోజు బిడ్డగా ఉన్నప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి శంబరాసురుడు నిన్ను అపహరించుకుని వచ్చి సముద్రంలో బారేశాడు. సముద్రంలో బారేస్తే సముద్రంలో ఒక చేప నిన్ను మింగేసింది. ఆ చేపను తీసుకువచ్చి ఇక్కడికి చేర్చారు. ఇక్కడికి చేర్చిన తర్వాత నేను నిన్ను ఆ చేపలో నుంచి తీసి సాకుతున్నాను. నీవు మన్మథుడివి, నేను రతీదేవిని. పూర్వజన్మలో మనిద్దరం భార్యాభర్తలము. ఈశ్వరుడు తన కంటి మంటతో నిన్ను కాల్చేసినప్పుడు నువ్వు బూడిదైపోతే అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు నేను ప్రార్థిస్తే 28వ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి నీ యొక్క భర్త కొడుకుగా పుడతాడు. పుట్టిన తర్వాత శంబరాసురుణ్ణి చంపడానికిగా పుడతాడు. ఆ శంబరాసురుడి ఇంటికే వస్తాడు. శంబరాసురుని సంహరించి నిన్ను చేపడతాడని చెప్పున్నారు. అందువల్ల నేను శంబరాసురుడి యొక్క సంహారం కోసం నువ్వు ఇక్కడికి వస్తావని చెప్పి నేను తెలుసుకుని నేను ఇక్కడ శంబరాసుడి భార్యగా నటిస్తూ నేను మాయతో ఇంకొక ఆమెను తయారు చేసి శంబరాసుడి ఇంట్లో ఉండేదానికి అవకాశాన్ని ఏర్పరచుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను శంబరాసుడి భార్యను కాదు, శంబరాసుడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నీ కోసమే ఉంటున్నాను, నువ్వే నా భర్తవు కాబట్టి నన్ను స్వీకరించి ఈ శంబరాసురుని వెంటనే సంహరించవలసింది అని చెప్పిందనమాట. అప్పుడు ఆ మన్మథుడు విషయం అంతా అర్థం చేసుకున్నటువంటి వాడై ప్రద్యుమ్నుడు వెంటనే క్రోధ తామ్రాక్షుడైపోయి ఆ శంబరాసురుడి మీదకి యుద్ధానికి పోయినాడు. శంబరాసురుడు కూడా విషయం తెలుసుకున్నటువంటి వాడై క్రోధ తామ్రాక్షుడై ఈ మన్మథుడితో ఈ ప్రద్యుమ్నుడితో యుద్ధం చేయడానికి సన్నద్ధమైనాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ ఘోర యుద్ధంలో అనేక మాయలతో కూడినటువంటి విద్యలతో అనేక బాణాలతో వర్షం కురిపించి మన్మథుణ్ణి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు, గాయపరిచాడు ఆ యొక్క శంబరాసురుడు. ఈ ప్రద్యుమ్నుడు కూడా భయంకరమైనటువంటి తన విలువిద్యా నైపుణ్యంతో ఆ శంబరాసురుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలన్నింటినీ కూడా భంగం చేస్తూ శంబరాసురుడు యొక్క రథాలు గుర్రాలు అన్నిటినీ కూడా ధ్వంసం చేసి శంబరాసుడితో రాక్షస మాయతో సంబంధించినటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. శంబరాసురుడు మాయా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అదృశ్యమైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయి బాణవర్షం కురిపిస్తున్నాడు ఈ యొక్క ప్రద్యుమ్నుడి మీద. ప్రద్యుమ్నుడు కూడా తన మాయా విద్యను మొదలుపెట్టి తాను కూడా అదృశ్యమైపోయి అనేక బాణవర్షాలు ఆయన చేత కురిపిస్తూ
8 రకాలైనటువంటి మాయా విద్యలు నేర్చుకో ఉన్నాడు తన ఆ మాయావతి దగ్గర ప్రద్యుమ్నుడు. ఆ 8 రకాల మాయా విద్యల్లో 7 రకాలైనటువంటి మాయా విద్యలు ప్రయోగించాడు. 7 రకాల మాయా విద్యల వల్ల శంబరాసురుని జయించలేకపోయినాడు. అప్పుడు 8వ రకమైనటువంటి మాయా విద్యను ప్రయోగిస్తే ఆ మాయలో నుంచి అనేకమైనటువంటి గదలు, కత్తులు, అనేకమైనటువంటి జంతువులు అన్నీ కూడా వచ్చి ఆ శంబరాసురుణ్ణి గుక్క తిప్పుకోనీయకుండా చేరి ఆడి యొక్క గొంతు పట్టుకొని పిసికి ఆ శరీరం అంతా తూట్లుగా పొడిచి ముక్కలు చేసేసి ఈ మన్మథుడు, ఈ ప్రద్యుమ్నుడు ప్రయోగించినటువంటి మాయ ఆ శంబరాసుడి మాయలన్నింటినీ కూడా అపహరించేసి శంబరాసుడిని భయంకరంగా సంహరించేసింది. ఆ శంబరాసుడి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది. ఆ శంబరాసుడు ఘోరంగా మరణించాడు. శంబరాసుడు ఎప్పుడైతే మరణించేశాడో ఆ ఇక్షుమతీపురం నుంచి వెంటనే వీళ్ళిద్దరూ బయలుదేరేశారు. ఎవరు? మాయావతి, ఈ యొక్క ప్రద్యుమ్నుడు. వీళ్ళిద్దరూ కూడా బయలుదేరినటువంటి వాళ్ళని అదృశ్య రూపం అంటే మాయావతి దగ్గర అనేకమైనటువంటి మంత్రాలు మాయలు ఉన్నాయి కాబట్టి ఇద్దరూ కూడా అదృశ్య రూపులైపోయి ఆకాశ మార్గంలో వచ్చి నేరుగా ద్వారకా నగరంలో ప్రవేశించి ద్వారకా నగరంలో రాణులందరూ ఉండేటువంటి అంతఃపురంలోకి వచ్చి అక్కడ ప్రత్యక్షమైనారన్నమాట. ఎప్పుడైతే అంతఃపురంలో ఆడవాళ్ళందరూ తిరిగే దగ్గర ఈ ప్రద్యుమ్నుడు, ఈ మాయావతి ప్రత్యక్షమైనారో, మాయావతి అంటే రతీదేవి చాలా అందంగా ఉందన్నమాట. ఒక్కసారిగా చూసి ఆడవాళ్ళందరూ కృష్ణుడే అనుకున్నారు. అచ్చం కృష్ణుడు ఉన్నట్టే ఉన్నాడు అనమాట. మంచి వయసులో ఉన్నాడు, యుక్త వయసులో ఉన్నాడు. కృష్ణుడు ఏమిటి వచ్చేసాడు ఇక్కడికి అని చెప్పి చూస్తున్నారు. కానీ కృష్ణుడు కాదు. కొంతమంది అనుమానం వచ్చి ఆ నడత అదంతా చూస్తే కృష్ణుడు ఉన్నట్టున్నాడు కానీ ఇతను కృష్ణుడు కాదే అనుకుంటున్నారు. అందరూ కూడా కృష్ణుడేనని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. రుక్మిణీదేవి కూడా చూసింది. రుక్మిణీదేవి కూడా చూసి, ఈ బిడ్డ నా బిడ్డ అయితే బాగుండే, 7వ రోజు పురిటి మంచంలో ఎవరో అపహరించినటువంటి నా బిడ్డ గాని బ్రతికి ఉంటే ఈ సమయానికి ఇదే విధంగా ఉండేవాడేమో అని రుక్మిణి అనుకుంటుంది. కృష్ణుడు కూడా చూశాడు. కృష్ణుడు చూసి ఎవరబ్బా ఈ బిడ్డ అనుకుంటున్నాడు. ఇంతలో సందర్భం మళ్ళీ చేజారిపోకుండా ఉండేదానికి నారద మహర్షి ప్రత్యక్షమైనాడు. అక్కడ నారద మహర్షి ప్రత్యక్షమయ్యి కృష్ణుడితో చెప్తున్నాడు, కృష్ణ, ఆయన ఎవరో కాదయ్యా, నీ కొడుకు ప్రద్యుమ్నుడు, ఆకాశవాణి ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టినటువంటి ఆయన ఈయనేను. ఆ రోజు 7వ రోజు పురిటి మంచంలో నుంచి అదృశ్యమైపోయిన బిడ్డ ఈ బిడ్డేను. శంబరాసురుడు అపహరించాడు. శంబరాసురుడు అపహరించిన తర్వాత ఈ విధంగా మత్స్యంలో ప్రవేశించి అక్కడ ఇక్షుమతీపురంలో శంబరాసురుడి ఇంట్లో మళ్ళీ అవతరించాడు. అక్కడ రతీదేవి సిద్ధంగా ఉన్నది. మాయావతి పేరుతో ఆ శంబరాసురుని సంహరించేసి మాయావతిని తీసుకొని వచ్చారయ్యా. వాళ్ళిద్దరూ రతీ మన్మథులు, పూర్వజన్మలో నీ కొడుకేనని చెప్పి, నీ కొడుకు కోడలు వాళ్ళని చెప్పి నారద మహర్షి కృష్ణ పరమాత్మతో చెప్తే, కృష్ణ పరమాత్మ ఏమీ తెలియనటువంటి వాడి మాదిరి అవునా నారద అని చెప్పి ఆశ్చర్యపోయి పరమానంద భరితుడైపోయి రుక్మిణీదేవి దగ్గరికి వచ్చి అందరినీ సమావేశపరిచి ఆ రతీ మన్మథులనిద్దరినీ కూడా, ప్రద్యుమ్నుడు మాయావతిని ఇద్దరినీ కూడా చూసి, వీళ్ళు పూర్వజన్మలో మన బిడ్డలేను, ఈ విధంగా మరలా ఈ విధంగా వచ్చారు, నీవు పురిటి మంచంలో పోంగొట్టుకున్నటువంటి ఆ ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడేనని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోయినటువంటిది ఆ యొక్క రుక్మిణీదేవి నేరుగా వచ్చి ఆ యొక్క ప్రద్యుమ్నుని కౌగిలించుకొని ఆనంద బాష్పాలతో బిడ్డను తల నిమిరి దగ్గరకు తీసుకుంది. ఆ కృష్ణుడు కూడా తన యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుని కౌగిలించుకున్నాడు. ఆ ప్రద్యుమ్నుడు ఆ మాయావతి ఇద్దరు కూడా ఆ తల్లిదండ్రుల యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క, రుక్మిణీదేవి యొక్క, అదే విధంగా మాయావతి యొక్క అత్తమామలైనటువంటి వాళ్లకు నమస్కారం చేశారు. ఆ దంపతులిద్దరూ కూడా ఈ దంపతులిద్దరికి నమస్కారం చేసిన తర్వాత వీళ్ళందరూ ఆశీర్వదించారు. పెద్దవాళ్ళైనటువంటి వసుదేవుడు, ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు చూసి. ఈ ఆనంద సమయంలో ద్వారకా నగరం అంతా కూడా పండగ చేసుకున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క
కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, కోడలైనటువంటి మాయావతి ఎప్పుడైతే ద్వారకా నగరంలో అడుగుపెట్టారో ద్వారకా నగరం అంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది. మంగళ తూర్య ఘోషాలతో పండగ చేసుకుంటున్నారు. ఈ విధమైనటువంటి సంతోష వాతావరణం ద్వారకా నగరంలో ఏర్పడింది. తర్వాత కృష్ణ పరమాత్మకు అనేక మంది బిడ్డలు ఉన్నారు. ప్రద్యుమ్నుడు పుట్టిన 6 నెలల లోపలే జాంబవతికి సాంబుడు అనేటువంటి కొడుకు కూడా పుట్టాడు. ఆ సాంబుడు మహాబల పరాక్రమవంతుడు. ఆ సాంబుణ్ణి బలరాముడు దత్తత తీసుకున్నాడు. దత్తత అంటే ఆయనకి బిడ్డలున్నారు, కొడుకులున్నారు. బలరాముడికి రేవతీదేవి యందు నిషాతుడు, ఉల్ముఖుడు అనేటువంటి కొడుకులున్నారు. ఉన్నప్పటికీ తన తమ్ముడి కొడుకైనటువంటి సాంబుడి మీద అభిమానంతో నేను సాకితారా వీడిని, నా యొక్క పర్యవేక్షణలో పెరగాల వీడని చెప్పిన పాట కృష్ణుడు సరే అన్నాడు. ఆ దగ్గర తీసుకుని ఆ యొక్క అన్ని విద్యలు నేర్పిస్తూ సాంబుడిని ఎక్కువగా బలరాముడే దగ్గర తీసి సాకాడనమాట. తరువాత రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడి తర్వాత చారుదేష్ణుడు, సుదేష్ణుడు, సుషేణుడు, చారుగుప్తుడు, చారువాహనుడు, చారువిందుడు, చారుచంద్రుడు, చారుగర్భుడు, చారుడు అనేటువంటి 10 మంది, ఆ ప్రద్యుమ్నుడితో కూడా 10 మంది బిడ్డలు ఉన్నారు. చారుమతి అనేటువంటి కూతురు కూడా ఉన్నది కృష్ణుడికి. అదేవిధంగా సత్యభామకు, తర్వాత మిగిలినటువంటి అష్టభార్యలకు అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యందు 10 మంది బిడ్డలు కలిగి ఉన్నారు. అదేవిధంగా కృష్ణుడికి 16,000 మంది రాజకన్యలతో కూడా పెళ్లి ఉంది. వాళ్ళందరి యందు కూడా 10 మంది బిడ్డలు ఉన్నారు. ఆయనకి అనేక మంది ఉన్నారు. కృష్ణ పరమాత్మకి సంతానానికి ఏం దిగులు లేదు. సరే, ఈ విధంగా అందరి సంతానంతో ఆనందంగా ద్వారకా నగరం అంతా కళకళలాడిపోతూ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కొన్ని రోజులయ్యేటోటికి రుక్మిణీదేవి యొక్క తమ్ముడు అన్న రుక్మి ఉన్నాడు కదా, ఆ రోజు రుక్మిణీదేవిని తీసుకొని వస్తే కృష్ణుడి చేత అవమానపడి భోజ కటకం అనేటువంటి నగరాన్ని నిర్మించుకుని నగరంలో కూడా పోకుండా నివాసం చేస్తూ ఉన్నాడే, ఆయనకు కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్లలో ఈ శుభాంగి అనేటువంటి కూతురుంది. ఆ శుభాంగికి రుక్మవతి అనేటువంటి పేరు కూడా ఉందన్నమాట. ఆ శుభాంగికి స్వయంవరం నిర్ణయించాడు. స్వయంవరం నిర్ణయిస్తే ఈ ప్రద్యుమ్నుడు ఏంటంటే శుభాంగిని గురించి తెలుసుకొని తన మేనమామ కూతురు కాబట్టి కొంత అభిప్రాయం ఉంది అమ్మాయిని చేసుకోవాలని. అదే శుభాంగికి ఈ యొక్క ప్రద్యుమ్నుడి మీద కూడా కోరికుంది, ఒకరిని గురించి ఒకరు తెలుసుకొని ఉన్నారు. సరే, స్వయంవరం ప్రకటించిన తర్వాత ఒకానొక శుభముహూర్తంలో స్వయంవరాన్ని ప్రకటించి అందరినీ పిలిపిస్తే ఆ స్వయంవరానికి ప్రద్యుమ్నుడు కూడా వెళ్ళాడు. ప్రద్యుమ్నుడు కూడా వెళ్ళిన తర్వాత స్వయంవరం ప్రారంభమైంది. అందరూ రాజులు కూర్చున్నారు. పూలమాల తీసుకుని ఆమె ఎవరిని వరిస్తే వాళ్ళు భర్త అవుతాడు కాబట్టి ఆ పూలమాల తీసుకుని రాజుల ఛాయ్ అంతా చూస్తూ వచ్చి ప్రద్యుమ్నుడి మెడలో వేసేసిందాడు. రుక్మి కూడా ఏం చేయలేడు. మామూలుగా వాళ్ళిద్దరికి పడదు, కృష్ణుడికి రుక్మికి అసలు పడదు. అయినా వీళ్ళు పిల్లకాయలే కదా, ప్రేమించుకున్నారు, చేసుకున్నారు లేని ఆయన కూడా సర్దుకున్నాడు, గమ్మైపోయినాడు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి వైభవంగా వివాహం జరిగింది. ఆ స్వయంవరంలో ఆ శుభాంగిని తీసుకున్నటువంటి వాడై ఆ ప్రద్యుమ్నుడు ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా నగరంలో వైభవంగా పెళ్లి జరిగింది. ఈ ప్రద్యుమ్నుడు శుభాంగి కూడా ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకు ఈ ప్రద్యుమ్నుడికి శుభాంగికి కలిసి అనిరుద్ధుడనేటువంటి కొడుకు పుట్టాడు. అనిరుద్ధుడనేటువంటి ఆయన చాలా అందగాడు, కృష్ణుడి కంటే అందగాడు అనమాట. అప్పటికి కృష్ణుడికి మనవడు ఆయన, కృష్ణుడి కొడుకు. సరే, అనిరుద్ధుడు పెరిగాడు, పెద్ద అవుతున్నాడు. కొన్ని రోజులకి అనిరుద్ధుడు కూడా వయస్కుడైనాడు అనమాట. యుక్త వయస్కుడైనప్పుడు పెళ్లి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ప్రద్యుమ్నుడు ఆలోచిస్తున్నాడు కొడుకు పెళ్లి చేయాలి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నాయన అనిరుద్ధుడి మేనమామ కూతురుంది కదా, అంటే రుక్మి యొక్క కొడుకు కూతురు, అంటే రుక్మి యొక్క కూతుర్ని ప్రద్యుమ్నుడు చేసుకున్నాడు. రుక్మి యొక్క కొడుకున్నాడు, రుక్మి యొక్క కొడుకు కూతురు ఉందన్నమాట.
ఆ కూతురు పేరు రుక్మవతి. ఆమె రుక్మలోచన అని కూడా పిలుస్తారు. ఆమెను రుక్మ అనే శబ్దంతో అన్ని పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు. ఆ రుక్మలోచన, రుక్మవతి 2 పేర్లు ఉన్నాయి ఆమెకు. ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుందిరా అని చెప్పి ప్రద్యుమ్నుడి కొడుకు చెప్పాడనమాట. మనవాడికి ఆ అమ్మాయిని చేసుకోండి అని. ప్రద్యుమ్నుడు సరే నాన్న అయితే చేద్దాంలే అన్నాడు. ఈయన ఒప్పుకున్నాడు, ఈ రుక్మిణి కూడా ఒప్పుకుంది. అందరూ సంతోషపడ్డారు. సరే ఆమె రాయబారాలు పంపించారు. అంటే రుక్మి మనవరాల్ని, రుక్మి యొక్క కొడుకు కూతుర్ని కృష్ణుడి యొక్క కొడుకు అన్నమాట. మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయికి కూడా మేనమామ కూతురే అవుతుంది, ఆ అనిరుద్ధుడికి కూడా మేనమామ కూతురే అవుతుంది ఆమె. సరే అనుకున్నారు. సరే పాత కక్షలన్నీ ఉన్నాయిలే, అవన్నీ పోతే పోయినాయిలే, సంబంధం మంచిది కదా, మనలో మనకి ఎన్నున్న పిల్లకాయలు లక్షణంగా ఉంటారనే ఉద్దేశంతో రుక్మి కూడా ఒప్పుకున్నాడు. బలరాముడు అందరూ కలిసి పెళ్లి బేరం మాట్లాడారు. ఒకానొక శుభముహూర్తం నిర్ణయించారు. ఆ శుభముహూర్తంలో ఆ కుండిన నగరంలో విదర్భ దేశంలో పెళ్లి అని చెప్పి నిర్ణయించారు. ఈయన భోజ కటకంలో కొన్ని రోజులు ఉండాడు. తర్వాత విదర్భకు కూడా పోయి కుండిన నగరానికి కూడా అంతా ఒకటి అయిపోయినారన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంతకాలమే ఆయన బయట ఉండింది. తర్వాత విదర్భలో పెళ్లి అని చెప్పి ఈ బలరాముడు, కృష్ణుడు, యాదవులు అందరూ కూడా బయలుదేరి అనిరుద్ధుడి కళ్యాణానికి వెళ్ళారు. అక్కడ ఆ కుండిన నగరంలో భీష్మకుడు వాళ్ళందరి సమక్షంలో వైభవంగా ఈ యొక్క ఆ రుక్మి ఎంతో ఆనందంతో, అంటే అందరూ కలిసిపోయినాం కదా, ఇంకొకటి అయిపోయినాం కదా అని చెప్పి వైభవంగా మంగళ తూర్య ఘోషముల ఏమంత అనేక మందిని పిలిచి వైభవంగా మనవరాలు పెళ్లి జరిపించాడు. ఆ మనవరాలు పెళ్లి రుక్మలోచన, ఈ యొక్క అనిరుద్ధుడు. వీళ్ళ పెళ్లి వైభవంగా జరిగింది. పసి పిల్లలు చాలా అందంగా ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా ముచ్చటగా భలే ఉన్నారు, జంట భలే అందంగా అనుకున్నారు. చాలా వైభవంగా వివాహం జరిగిపోయింది. అక్కడ కూడా ఒక 5 రోజుల దాకా చేశారు పెళ్లి. చేసిన తర్వాత వీళ్ళు ఆ రోజే చేసుకొని వచ్చేసి ఉంటే పోయి ఉండేది. ఎక్కువ రోజులు అక్కడ ఉన్నందువల్ల ఏమైందంటే, ఈ 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వీళ్ళకేం తోచుబడి కాలేదన్నమాట. తోచక అప్పుడు ఏం చేశారంటే, ఈ మధ్యలో అందరూ సర్దుకున్నా కానీ తగులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే, శృతపర్వుడు, వేణుధారి, అంశుమంతుడు, జయత్సేనుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ శృతపర్వుడు ఎవరంటే, ఆ రోజు రుక్మిణిని తీసుకొని వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మ బాణ వర్షం కురిపించినప్పుడు రుక్మి పడిపోతే రుక్మిణి తీసుకొని రథంలో పెట్టుకోవచ్చినవాడు ఈ శృతపర్వుడు. వాడు గుర్తు చేశాడు, ఆ రోజు నిన్ను చంపేయబోతుంటే వీడిని అవమానపరిచి పంపు చంపవద్దని చెప్పి సలహా ఇచ్చినవాడు బలరాముడు కదా. ఈ బలరాముడికి భలే గర్వం. ఆ రోజు మన వాళ్ళని ఇంత అవమానపరిచారు, ఈ రోజు వచ్చి మన బిడ్డలను పెళ్లిళ్ళు చేసుకుని ఏందో పెద్ద గొప్పవాళ్ళుగా నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి రుక్మి, బలరాముడికి జోదం అంటే భలే ఇష్టం. ఒక్కసారి జోదం ఆడదాం, ఆయనతో జోదం ఆడి ఓడించి ఆ విధంగా ఆయన అవమానపరుస్తాం బలరాముడిని అని చెప్పి చెప్పారనమాట. చెప్పినప్పుడు ఈ రుక్మి గమ్మున అవన్నీ వద్దులే ఇప్పుడు అని ఉంటే పోయి ఉండేది. కానీ ఆ పాతది గుర్తు చేశారనమాట. గుర్తు చేసేటట్టు ఈయన కొంచెం కడుపులో బలరాముడి మీద కోపం ఉంది. కోపం ఉన్నందువల్ల సరే అని చెప్పి అప్పుడు పెద్ద సభా మండపం ఒకటి ఏర్పాటు చేసి ఆ పెద్ద సభలో జోదం ఆడాలా అని చెప్పి పాచికలాడడం అనుకున్నారు. అనుకొని దానికి సంబంధించినటువంటి పాచికలాడేటువంటి పీఠం ఒకటి తయారు చేసి ఆ బంగారు పీఠం మీద పాచికలాడేటట్టు ఆ చతుస్తంభముల యొక్క మండపంలో కూర్చునేటట్టు అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూర్చునేటట్టు ఏర్పాటు చేశారు. చేసి బలరాముణ్ణి పోయి మనం తమాషగా జోదం ఆడదాము, ఖాళీగా ఉన్నాం కదా అని పిలిస్తే జోత క్రీడ అంటే ఈయనకు చాలా ఇష్టం అన్నమాట. సరే కానీ దాన్ని ఏమో ఆడుకుందాం అన్నాడు బలరాముడు. ఆ జోదాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టినటువంటి ఈ దక్షిణ ప్రాంత రాజులందరూ కూడా రుక్మి వైపు ఉన్నారు, బలరాముడి వైపు లేరు, ఆ యాదవులు ఉన్నారు. ఆ పాచికలాట మొదలు పెట్టారు. మొట్టమొదటి కొద్ది పందాలు, అంటే ఒక 10,000 బంగారు నాణ్యాలు, తర్వాత 10,000 బంగారు నాణ్యాలు, 20,000 ఇటు పెట్టుకున్నారు.
ఎన్నిసార్లు ఆడినా రుక్మి ఆడుతున్నాడు, బలరాముడు ఆడుతున్నాడు, రుక్మే గెలుస్తున్నాడు. శకుని మాదిరి ఎన్నిసార్లైనా రుక్మే గెలుస్తున్నాడు. బలరాముడికి అవమానంగా ఉంది. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు బలరాముడిని. ఏదో బలరామాను బలి ఆడతావు, మా జ్యోత క్రీడలో మహాశక్తి సంపన్నుడు అన్నావు, నీకు శరీర బలం ఉందే గాని గదా యుద్ధం చేయగలవే గాని పాచికల్లో నువ్వేం ఉపయోగం లేదే అన్నాడు. కళింగ రాజైతే వికటాట్టహాసం చేసి నవ్వాట పళ్ళు బయట పెట్టి. అంటే ఈయనేదో పెద్ద అనుకున్నావు, ఈయనకేవి రాదే అన్నట్టుగా నవ్వాడు. ఈయనకు ఒళ్ళు మండిపోతుంది. అప్పుడు బలరాముడు ఏం చేశాడంటే కోపంతో 1,000,000 సువర్ణ నాణ్యాలు పెట్టాడు పందెం ఒకేసారి. వీళ్ళు కూడా సరే అన్నారు. అప్పుడు బలరాముడు గెలిచాడు. 1,000,000 పెట్టినప్పుడు బలరాముడు గెలిచాడు. బలరాముడు గెలిచినప్పుడు ఈ రుక్మి ఒప్పుకోలే. నేనే గెలిచిందని అదరగొట్టేశాడు అనమాట. అదరగొట్టేయడం అంటారు దాన్ని. అంటే తన ఓటమిని ఒప్పుకోకుండా నేనే గెలిచాను బలవంతా ఆయనకు ఉంది కాబట్టి. అంటే అప్పుడు బలరామస్వామి ఏం చేశాడంటే, సరేను ఇక్కడ చూసే వాళ్ళందరూ ఉన్నారు కదా, జ్యోత క్రీడలో గెలుపు ఓటముల దగ్గర ఏదన్నా తేడా వస్తే చూసేవాళ్ళు నిర్ణయం చెప్పొచ్చు, ప్రేక్షకులందరూ రాజులందరూ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను గెలిచానా రుక్మి గెలిచాడా అని అడిగాడు. వాళ్ళు మౌనంగా ఉన్నారు, ఏం చెప్పలే. కొంతమంది మాత్రం రుక్మి గెలిచాడు అని చెప్పారు. అబద్ధాలు అనమాట. అంటే రుక్మిని చూసి భయానికి వాళ్ళు బలరాముడి మీద ద్వేషంతో మళ్ళీ ఇంకొకసారి ఆడారు. అప్పుడు కూడా బలరాముడే గెలిచాడు. అప్పుడు కూడా వీళ్ళని అడిగితే వీళ్ళు రుక్మే గెలిచాడని చెప్పారు. కోపం వచ్చేస్తున్నాయి. ఇట్లా 3 సార్లు ఆడితే 3 సార్లు బలరాముడే గెలిచాడు. 3 సార్లు వీళ్ళు సాక్ష్యం చెప్పే వాళ్ళందరూ కూడా న్యాయం చెప్పకుండా అందరూ రుక్మి తట్టే మాట్లాడుతున్నారు, అధర్మం వైపే అందరూ మొగ్గు చూపుతున్నారని కోపంగా ఉన్నాడు బలరాముడు. ఒక్కసారి చెప్పండి దయదలిచి మీరు, నేను గెలిచాను కదా అంటే ఎవరు చెప్పలే. అప్పుడు ఆకాశవాణి చెప్పింది. ఆకాశవాణి ఏం చెప్పిందంటే, బలరాముడు చెప్పేది నిజము, బలరాముడే గెలిచాడు, రుక్మి అబద్ధం చెప్తున్నాడు, మీరందరూ కూడా నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అని ఆకాశవాణి పలికిందనమాట. మీరందరూ నిజం చెప్పండి దయదలచి, బలరాముడే గెలిచాడని ఈ ప్రేక్షకులకు చెప్తే ప్రేక్షకులు అప్పుడు కూడా గమ్మునే ఉన్నారు అనమాట. అప్పుడు లేచాడు బలరాముడు. ఏరా, ఇంత ధర్మం జరుగుతుంటే అధర్మానికి మీరు తల ఒగ్గి ఒక్కరు కూడా న్యాయం చెప్పలేరా? ఇలాంటి రాజులు ఉండెననేమి మండెననేమి అన్నట్టుగా ఆయన కోపం వచ్చేసి, ఇంత అబద్ధాలు చెప్పేటువంటి రాజులు మీరేం రాజ్య పరిపాలన చేస్తారు, మీరేం ప్రజలకు న్యాయం చేస్తారు, ఇటువంటి పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఆకాశవాణి చెప్పినా కానీ మీరు ఆకాశవాణి మాటను కూడా నిర్లక్ష్యం చేశారంటే, నా మాట సరే పోని, ఆకాశవాణిని కూడా నిర్లక్ష్యం చేశారంటే మీరు ఇంక భూలోకంలో ఉండాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని సంహరిస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పి ఆ గదాదండమో చేతిలో ఏది ఉండిందో అది తీసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక రకంగా కొట్టేశాడు అనమాట. కొట్టేసిన తర్వాత గద లేదులే, చేత్తోనే కొట్టాడు. చేత్తో కొట్టిన తర్వాత ఇంతలో ఈ కళింగుడు అనేటువంటి ఆయన నవ్వాడు చూడు, హే అని పళ్ళెగలు పెట్టి ఆయన వచ్చాడు అనమాట. ఆయన రాగానే ఏం చేశాడంటే, అక్కడ జోదం ఆడేటువంటి బంగారు పలక ఉంది చూసావా, ఆ పలకను తీసుకున్నటువంటి వాడే పళ్ళ మీద కొట్టాడు అనమాట. మొత్తం పళ్ళు రాలిపోయినాయి కళింగుడికి, నవ్విన పళ్ళన్నీ. అప్పుడు మెడ పట్టుకొని మెడ గరగరగరగర తిప్పి నేలకేసి కొట్టేశాడు. ఆ కళింగుడు అక్కడే నెత్తురుగా చచ్చిపోయినాడు. అదే విధంగా అప్పుడు ఇంకా కోలాహలం చెలరేగింది. కోలాహలం చెలరేగిన తర్వాత బలరామస్వామి క్రోధ తామ్రాక్షుని మొదలే ఆదిశేషుడి అన్న కోపం జాస్తి, అధర్మాన్ని తట్టుకోలేడనమాట. అప్పుడు అక్కడ ఉండేటువంటి రాజులను చాలా మందిని సంహరించేసినటువంటి వాడై తన చేతులతో తన పిడికిటి పోటులతోనే చంపేశాట చాలా మంది. తర్వాత గదాదండాన్ని తీసుకుని అక్కడ ఉండే వాళ్ళని చాలా మంది రాజులను, అధర్మపరులైనటువంటి రాజులందరినీ కూడా సంహరించి ఈ మన రుక్మిని జుట్టు పట్టుకున్నాడు. ఆ రుక్మిని జుట్టు పట్టుకొని, ఏరా నువ్వింత మంచివాడి అనుకుంటే నువ్వు ఇటువంటి దుర్మార్గులతో కూడా చేరి అధర్మాన్ని పాల్పడ్డావా, కాబట్టి నిన్ను ఇంక ఉండీను, ఇదే నీకు ఆఖరి చూపు అని చెప్పి జుట్టు పట్టుకొని నేరుగా ఆ సభా మండపంలో నుంచి ద్వారం దాకా తీసుకుపోయి గుండెల మీద ఒక పోటు పొడిచాడు. పోటు పొడిచేటట్టు నెత్తురు కక్కేశాడు. నెత్తురు కక్కి నాలికి బయట పెట్టి పడిపోయినాడు. ఒక ఈపు మీద ఒక తట్టు తట్టి పడవేసాడు. ప్రాణాలు పోయినాయి.
కోపం వచ్చేసి ఆమె అక్కడి నుంచి బయలుదేరేశాడు బలరాముడు. బయలుదేరేసి నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ, వీళ్ళందరూ కూడా పరమ అధర్మాతులు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటావే, ఇటువంటి అధర్మపరులైనటువంటి రాజులు భూలోకంలో ఉండకూడదు కాబట్టి చాలా మందిని చంపేశాను, వాళ్లలో రుక్మి కూడా ఒకడు, ఏమంటావు అన్నాడు. కృష్ణుడు ఏమంటాడు, ఏమంటే ఇటు బావమరిదిని ఎందుకు చంపేశావు అంటే ఆయన కోపం, నువ్వు చేసింది మంచిదేను అంటే రుక్మిణి కోపం. ఏమి చెలించలేదట అటు అది ఇది అని ఏమనకుండా గమ్మునున్నట్టే కృష్ణుడు. సరే అని చెప్పి బలరాముడు బయలుదేరాడు. యాదవులందరూ కూడా హర్షధ్వనాలు చేస్తూ బలరామస్వామికి జయ్యని, బలరాముడు మంచి పని చేశాడని చెప్పి వీళ్ళందరూ హర్షధ్వనాలు చేస్తున్నారు. ఆ హర్షధ్వనాల మధ్య జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంక దీని గురించి పెద్దగా మాట్లాడకూడదు అనుకున్నటువంటి వాళ్ళై ఈ ప్రద్యుమ్నుడు శుభాంగి, తర్వాత ఏమంటే అనిరుద్ధుడు, రుక్మలోచన, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని తీసుకుని 5 రోజులు పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రుక్మి ఎట్టబోతే మనకెందుకులే అని చెప్పి ఈ యాదవులందరూ కూడా ఈ కళ్యాణ దంపతులను తీసుకుని నేరుగా బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చేశారు. రుక్మి ఆ విధంగా బలరామస్వామి చేతిలో అసువులు బాశాడు. ఇంకా కృష్ణుడేం మాట్లాడలేదు. ఆ కుండిన నగరం దగ్గర నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చేశారు వీళ్ళు. వచ్చేసిన తర్వాత ఇక్కడ సంతోషంతో కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరూ ద్వారకా నగరంలో నివసిస్తూ ఉన్నారయ్యా, హాయిగాను సంతోషంగాను అని చెప్పి వైశంపాయనుల వారు ఆ జనమేజయ మహారాజుకు చెప్తే, తర్వాత జనమేజయ మహారాజు బలరాముడు అంత కోపంగా వచ్చాడు కదా, బలరాముడి యొక్క బలపరాక్రమం నేను ఇప్పుడు చూశాను, కృష్ణుడు కూడా ఏం ఎదురు చెప్పలేదు కదా, ద్వారకా నగరానికి పోయిన పాట ఏమన్నా అనుకున్నారా వాళ్ళంటే ఏం అనుకోలేదు. కృష్ణుడికి కూడా మనసులో ఆ రుక్మి చచ్చిపోవడం ఇష్టమేను, తను చేయలేని పని తను అన్న చేశాడు కాబట్టి సంతోషంగా ఉన్నాడు. ఆ విధంగా జరుగుతుందనే విషయం పరమాత్మకు తెలుసు కాబట్టి వాళ్ళ అన్ననేమంటాడు, వాళ్ళ అన్న చేసింది కూడా ధర్మమేను, రుక్మి చేసినటువంటి పనికి అటువంటి శిక్ష పడాలి అని చెప్పి అనుకున్నాడు. రుక్మిణి కూడా ఏమనుకోకుండా వాడు చేసింది మంచి పని కాదులేని శాంతించింది. తర్వాత అన్నదమ్ములిద్దరూ కూడా ఒకటైపోయి హాయిగా ఉన్నారు ద్వారకా నగరంలో. ప్రశాంత వాతావరణంతో తన కొడుకులతో, కోడళ్లతో, మనవళ్లతో, మనవరాళ్లతో హాయిగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మిగిలినటువంటి వృత్తాంతం, బలరాముడి యొక్క శౌర్య ప్రతాపాలు, కృష్ణుడి యొక్క శౌర్య ప్రతాపాల గురించి ఇంకా చెప్పమని చెప్పి ఆ జనమేజయ మహారాజు అడిగితే వైశంపాయనుల వారు చెప్పబోతున్నాడని చెప్తూ ఈ యొక్క ఆ ఉత్తర హరివంశంలో తృతీయ ఆశ్వాసాన్ని పూర్తి చేస్తున్నాం. జలతి వలయ సేవాశాలి నిర్నిద్ర కీర్తి విలసదచల సనామ వీక్షితానందమూర్తి విలసదల సవామ వీక్షితానందమూర్తి లులిత వినుత హేల లోల ఖేలత్కరాసి లలిత వినయ విద్య లాభశస్వత్ విభాసి. శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోరుహధ్యానానంద సౌందర్యధుర్య శ్రీ సూర్య సుకవి సంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయ నామధేయ ప్రణీతం వైన హరివంశంబున ఉత్తర భాగంబునందు తృతీయాశ్వాసము. ఇది 3వ ఆశ్వాసాన్ని పూర్తి చేశాం. ఇక రేపటి నుంచి 4వ ఆశ్వాసంలోకి మనం ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.